అక్రమ కట్టడాల కూల్చివేతలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని, అనవసర విషయాల్లోకి ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని లాగితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. 2011లో బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇదే పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళు, వీటిలో పేర్లు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి గారు బీజేపీ, బోరంపేటకి సంబంధించిన మల్లారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు, సీనియర్ మోస్ట్ లీడర్, బీజేపీ లీడర్. అట్ ద సేమ్ టైం మా తమ్ముడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు. ఆ రోజు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఇది కూల్చివేత గురించి ఎఫ్టీఎల్ చెరువు ల్యాండ్ కబ్జా పెట్టిరని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మండలాలు ఉన్నాయి: బాష్పల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్. ఈ 3 మండలాల్లో దాదాపు 1200కు పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. దీని క్లారిటీతోని కూడా చూపించడం జరుగుతుంది. దాదాపు 300 చిల్లర కంబైన్డ్ స్టేట్లో, మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 300 చిల్లర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెందిన స్థలం. అంటే ఇప్పటికి కూడా 2 రాష్ట్రాలు పంచుకోలే ఇంకా. అంటే అటు ఏపీ గవర్నమెంట్, ఇటు తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమి, ఆ భూమి కూడా స్వహా చేశారు. మొన్న కూల్చివేతలు కూడా ప్రారంభమైనాయి చాలా వరకు. దాన్ని దాదాపు, అంటే నాకు తెలిసినట్టు మటుకు 25,000 కోట్లు స్వహా అయింది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ నాయకులకు, ఎవరెవరైతే నిన్న వచ్చిండ్రో, మరి ప్రతి ఒక్కరిని గుంజడం, లాగడం ప్రారంభిస్తే ఇది ఆగదు. ఇది గమనించాలి. నిన్న ఏదంటే సుధపూస మాటలు, మా స్థలం ఇది, ఎప్పుడో కట్టుకున్నామంటే దాదాపు ఎప్పటి నుంచో ఒక పీల్ కూడా వేయడం జరిగింది హైకోర్టులో.